హాయ్ అండి. మీరు ఎప్పుడైనా కాకరకాయతో ఇలా ట్రై చేశారా? చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ముందుగా కాకరకాయలని మీకు ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకుని అందులోకి సాల్ట్ వేసుకుని ఇలా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి వాటిని ఒక 2-3 సార్లు వాటర్తో వాష్ చేసుకుని డ్రైన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కొంచెం చేదు తగ్గి తినడానికి బాగుంటుంది. నేనైతే ఇది పిల్లల కోసం చేశాను. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని తాలింపు అంతా బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని అలా కాకరకాయలు బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే కాకరకాయ కర్రీని వండుతున్నప్పుడు మీరు ఏ ప్రాసెస్లో ఎలా చేసినా కూడా మూత పెట్టకుండా చేయండి. మూత పెట్టడం వల్ల చేదు అనేది ఎక్కువ అవుతుంది. ఇలా కాకరకాయలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మనం కాకరకాయల్లో ఫస్టే ఉప్పు వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, కొద్దిగా కారం వేసుకుని బాగా వేయించుకుని కారం పచ్చివాసన పోయిన తర్వాత ముందుగానే తురుము పెట్టుకున్న కొబ్బరికాయని ఇందులోకి వేసుకుని బాగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేసి కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అవుతుంది. మీరు ప్రాసెస్లో ట్రై చేయండి. కర్రీ అయితే చాలా బాగుంది. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.